యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కీలక ప్రకటన చేశారు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం దిల్రుబా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడాడు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఉన్న పరిస్థితులు నేడు యువ కళాకారుల పరిస్థితిని కిరణ్ వివరించాడు. హైదరాబాద్ లోని కృష్ణానగర్ కు తాను వచ్చినప్పుడు తనతో పాటు 50 మంది ఉండేవాళ్లమని, అందరం కలిసి పనిచేయాలని, బావర్చి వద్ద కలిసేవాళ్లమని, కథలు చెప్పుకునే వాళ్ళమని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. అయితే రోజు రోజుకి తమ సంఖ్య తగ్గి 50 నుంచి 10కి పడిపోయిందన్నాడు. ఇప్పుడైతే 2-3 కూడా కనిపించడం లేదన్నాడు. అవకాశాలు రావడం, అవకాశం వచ్చిన వాళ్ళు ఇక్కడే సెటిల్ అవ్వటం, అవకాశాలు రాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోతుండటం ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. సినిమాలో నటన అంటే యువ కళాకారులు తల్లిదండ్రులకు నమ్మకం ఉండటం లేదన్నారు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి తోడు ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు కిరణ్ తెలిపాడు. తాను ఇప్పుడు చిన్న హీరోని అయినప్పటికీ తోచినంత వరకు సాయం చేస్తానని తెలిపాడు. ప్రతి ఏటా సినిమా అంటే పిచ్చి ఉండే 10 మంది వ్యక్తులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారిని ఆదుకుంటానని తెలిపాడు. కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, తన సినిమాలలోనూ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్మాతలను అడుగుతానని వివరించాడు. తన కంటే టాలెంట్ ఉన్నవాళ్లు బయట చాలా మంది ఉన్నారని, తనకు అవకాశం వచ్చిందని, వాళ్లకు రేపు అవకాశం రావచ్చని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.